నమస్తే అన్న, అందరికీ నమస్కారం. తిరుమలకైతే రావడం జరిగింది. తిరుమలకు వచ్చిన తర్వాత అర్ధరాత్రి 12:05 బయటికి తలనీలాలు గుండు కొట్టించుకుందామని అయితే రావడం జరిగింది. అలాగే మన రాయలసీమలో కడప, రాజంపేట చుట్టుపక్కల రాయచోటు చూసుకుంటే ఎండ మండిపోతూ ఉంటే అర్ధరాత్రి చూడండి నేనైతే పోతూ ఉన్నాను. నిజంగా చెప్తూ ఉన్నాను, చలి అయితే పెడుతుంది. దేవుడు ఉన్నాడనే దానికి ఇంతకంటే సత్యం ఇంకొకటి లేదనుకున్నాను. నా మనసుకైతే చలి పెట్టి నాకైతే గజగజ వణుకొస్తుంది. ఎలారా స్వామి ఈ గుండు చేయించుకోవాలనుకుంటా ఉన్నా. అలాగే ఆడ తలనీలాలు ఇచ్చినప్పుడు కూడా వేడి నీళ్ళు పోసినారనమాట. అక్కడ వాళ్ళు ఉంటారు కదా మనకు తలనీలాలు చేసేవాళ్ళు, వాళ్ళైతే వేడి నీళ్ళు పోసి మనకైతే తలనీలాలు అయితే గుండె అయితే కొట్టడం జరిగిందనమాట. నిజంగా నాకు చాలా ఆనందం అనిపించింది. ఇక్కడే ఉండిపోదాం అనిపించింది. చూడండి అర్ధరాత్రుల్లో దర్శనానికి వెళ్తూ ఉన్నారు క్యూలో అనమాట. అలాగే దేవుడికి తలనీలాలు సమర్పించాను. తలనీలాలు సమర్పించిన తర్వాత నేను ఎలా ఉన్నానో మీరే చూడండి. దేవుడికి తలనీలాలు సమర్పించి దర్శనం అవన్నీ అయిపోయినాయి అన్నమాట. గోవిందా గోవిందా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.